1, 2, 3, and. హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మా ఇంట్లో ఒక స్పెషల్ చేశాను, రొయ్యల కూర కొబ్బరి పాలు వేసి. చాలా సింపుల్ రెసిపీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి అంటే మనం కొంచెం చిక్కగా ఉండదు, కొంచెం గ్రేవీ ఉంటుంది అనమాట. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ బిర్యానీలో కానీ దీంట్లో ఏంటి అన్నిట్లో బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది. చేయడం ఎలా అనేది వీడియో చూసేయండి. చక్కగా 10 నిమిషాలు అనుకుంటున్నా, 5 నిమిషాల్లో అన్ని ఉంటే. ఆల్రెడీ నేనైతే రొయ్యలన్నిటినీ నేను నీళ్లు తీసి వాడ్చి పెడతాను కాబట్టి చేయడం ఇంకా సులభం అనమాట. సో నేను ప్రతిసారి రొయ్యలు అయితే అలానే చేస్తానండి. ముందే తీసుకొచ్చినప్పుడు అన్ని క్లీన్ చేసిన తర్వాత మన ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఆయిల్ కరివేపాకు వేసేసి వాష్ చేసి లోపల పెట్టాను. అప్పుడు రొయ్యల కూర చేయడం, ఫ్రై చేయడం చాలా ఈజీ అవుతుంది. సో నేను ఎప్పుడైతే అది ఫాలో అవుతూ ఉంటాను. సో కొబ్బరి పాలు వేసి రొయ్యల కూర అనమాట. ఈజీ మెథడ్, చూసేయండి ఎలా ఉందో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలో వంటే ప్రిపరేషన్ వైపుకు వెళ్తే నేను మసాలాకి ఏమేం తీసుకున్నానంటే ఇదండి, అల్లం కొంచెం, చిన్నులపాయలు కొంచెం, ఏమంటారు, తర్వాత ఎండుమిర్చి అండి. కారపొడి వేయట్లేదు, పచ్చిమిర్చి కాదు, ఎండుమిర్చి. మీకు ఎంత కారం కావాలంటే దాన్ని బట్టి, కొంచెం చెక్క, కొన్ని లవంగాలు. మసాలా పెద్ద మసాలా ఏం కాదండి ఇది. తర్వాత ఒక చిన్నవి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 2 టమోటాలు తీసుకున్నాను అనమాట. ఇవన్నిటినీ మనం మిక్సీ జార్లో వేసేసి పేస్ట్ చేసుకోవాలి. ఇదేనండి మసాలా, ఇంతకన్నా ఏమి పెద్ద లేదు. మీకు ఇంకా తక్కువ మసాలా కావాలంటే వీటినే కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకోండి, ఏమంటారు. అయితే మసాలా వేసి చేసిన కూర తిన్నట్టయితే అనిపించలేదన్నమాట. సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది మీరు తినేటప్పుడు ఈ కూర. అది మాత్రం ఫీల్ అవుతారండి, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఇదండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందండి నిజంగా. రొయ్యలు కన్నా ఆ గ్రేవీనే ఎక్కువ ఎంజాయ్ చేశాను నేనైతే. చాలా బాగుంది నిజంగా. దాని తర్వాత ఇదండి మధ్యలో మీకు నోరు ఊరిచ్చడానికి అన్నమాట ఈ క్లిప్పింగ్ పెట్టాను, చూసారా ఎంత బాగుందో కదా. అంత బాగుందన్నమాట, ఏమంటారు. మీరు కూడా ఇలానే నేను చెప్పినట్టే చేస్తే చూసారా గ్రేవీ ఎలా ఉంది, తిక్కుగా ఉంది. అంటే తిక్కుగా అంటే కొంచెం లిక్విడ్గా, ఏకదం మసాలా పట్టేసినట్టు కాకుండా చిక్కని గ్రేవీ అన్నమాట. ఇంకా కడాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం తక్కువే వేసుకోవచ్చండి, ఎందుకంటే మనకు కొబ్బరి పాలు వేస్తాం కదా, దాంట్లో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి. సో జీలకర్ర వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. కొంచెం కరివేపాకు ఎక్కువ వేయాలి, ఎందుకంటే రొయ్యలు కొంచెం వేరే వాసన ఉంటుంది కదా, కొంచెం దానికి బాగా గరం మసాలా ఘాటు ఉండాలి ఆ రొయ్యల వాసన పోవడానికి. కాకపోతే మనం ఇందులో ఎక్కువ మసాలాలు ఎక్కువ వాడట్లేదు కాబట్టి కరివేపాకు వాసనతో ఆ రొయ్యల వాసనని తరిమేయాలన్నమాట. సో అందుకని కొంచెం ఎక్కువ కరివేపాకు వేసుకుంటున్నాం. ఆల్రెడీ నేను రొయ్యలు తీసుకొచ్చిన వెంటనే చక్కగా ఒలిచేసిన తర్వాత ఉప్పు, కారము, పసుపు, నూనె వేసి ఎప్పుడు కాదు సారీ కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లో పసుపు, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసేసి నీరు వచ్చేస్తుంది కదా, అదంతా ఇంకిపోయేదాకా వేయించినట్టు ఉంచేస్తాను అనమాట కడాయిలో. వాటిని తీసి మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇదిగోండి నూనె, అది కరివేపాకు వేగిన తర్వాత మనము పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అనమాట. అది ఆయిల్ పైకి వచ్చే వరకు నేనైతే అలా చేస్తానండి. ఏ గ్రేవీ అయినా సరే మసాలాని ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే వేయిస్తానండి. అప్పుడే నాకు అనిపిస్తుంది, నా సొంత ఫీలింగ్ అనమాట. అది మంచి రుచికి అన్నమాట. సో అది బాగా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మామూలుగా పచ్చి రొయ్యలు ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు నీళ్ళు దిగుతా ఆ నీళ్ళు ఇంకిందాక ఉండాలండి. అలా కాకుండా మీరు రొయ్యలు విడిగా
ఇలా చేసి పెట్టేసుకుంటే త్వరగా అవుతుంది. లేదు అంటే అప్పటికప్పుడు తెచ్చిన రొయ్యలు కూడా రొయ్యలు క్లీన్ అయిన తర్వాత ఇప్పుడు ఇట్లా మసాలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో వేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇప్పుడు ఇంకొంచెం నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళు కూడా ఇంకిందాకా ఉంచాలి. కొంచెం గరం మసాలా ఇంట్లో చేసి పెట్టుకుంటాను కదండి, కొంచెం వేసాను. తర్వాత కొబ్బరిపాలు, ఇప్పుడేంటి కొబ్బరిపాలు వేసేసాం కదా, అవి కొంచెం చిక్కబడే వరకు మనం కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచాలన్నమాట. ఇప్పుడు చూసే తెల్లగా ఉంది కదా, కాకపోతే మొత్తం చిక్కబడేలేకే మంచి కలర్ వస్తుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం నిజంగా మీకు కంపల్సరీగా, అంటే ప్రతి ఒక్కరికి మొన్న ఎవరో కామెంట్ కూడా పెట్టారండి షార్ట్ వీడియోకి, కొబ్బరిపాలు వేస్తే ఇంకా స్వీట్ అవుతాయి కదా, ఆల్రెడీ రొయ్యలు స్వీట్ ఉంటాయి కదా అన్నట్టు. కాదండి, మీకు కొంచెం ఘాటు కావాలనుకుంటే మనం ఎండుమిర్చి వేసాం కదా, అది ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. బట్ అట్లా తీయగా ఏమీ లేదండి, కూర కమ్మగా ఉంది నిజంగా చెప్పాలంటే. నాకైతే నిజంగా చాలా 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 నచ్చిందనమాట. ఇంకా ఈసారి రొయ్యలు తెచ్చిన ప్రతిసారి కొన్ని రొయ్యలు ఇలాగైతే కంపల్సరీగా చేస్తానండి. ఇదో చూసారా, ఆల్రెడీ కొంచెం చిక్కగా అయిపోయింది. మూత పెట్టి 10 నిమిషాలు ఉంచేసాను. చిక్కగా అయిపోతున్నప్పుడు మరీ రొయ్యలకు పట్టేంత చిక్కగా కాకుండా ఇలాగా ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను. ఆ మధ్య ఎవరో నాతోనే డైరెక్ట్గా అన్నారు, వీడియోలు చూస్తున్నారా అంటే, నీ వీడియోలు చూస్తున్నాను, అంతా బాగుంటుంది కానీ లాస్ట్లో ఇంత కొత్తిమీర వేసేస్తావబ్బా అని. చాలామందికి ఎందుకో కొత్తిమీర అంటే అసలు నచ్చదండి. కొత్తిమీర చాలా మంచిదండి, స్కిన్కి చాలా మంచిది అన్నమాట. సో మొత్తానికి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీనో. అదిగాక మసాలా ఏమాత్రం మసాలా ఉంది, దాన్ని మసాలా అంటామా? కాదు కదా, ఘాటు మసాలా అయితే లేదనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే ప్లెయిన్ కర్రీ లాగా, అంటే ఘాటుగా మసాలాగా కారం కారంగా అలా కాకుండా స్మూత్ కర్రీ లాగా అయితే ఉంటుందన్నమాట. ఇది ప్రతి దాంట్లోకి సూట్ అవుతుందండి, రోటీలోకి, చపాతీలోకి, బ్రెడ్లోకి, అన్నిట్లోకి. అన్నం, బిర్యానీ మళ్ళీ చెప్పాలా? చూసారా వీడియో ఎలా అనిపించింది? ఈజీ అనిపించిందా లేదా? ఈసారి రొయ్యలు చేస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఒకేలాగా ఎందుకు, చూడండి ఎంత పెద్ద రొయ్యలు ఈసారి దొరికాయని చెప్పానా, అప్పుడే అన్నమాట. నిన్న వేరుగా చేశాను, నిన్న గోంగూరలో వేశాను, మసాలా వేశాను, ఇది వేరే అనమాట. మసాలా కూడా పెద్ద ఏం ఉండదండి దీనికి, చాలా ఈజీ. ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, మీ లక్ష్మీరావు.